హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సూత్తారు గదా! ఇయాల మా ఆయనైతే జిమ్‌కి పోయిండు. జిమ్‌కి పోయి ఆ డంబెల్ కింద పెట్టే టైంల అది స్లిప్ అయ్యి చిటికెనేలు మీద పడ్డదట. స్కిన్ మొత్తం కట్ అయిపోయింది. దాన్ని అప్పుడే ప్లాస్టర్ పెట్టి అతికిపోయింది. అతికిన దాన్ని తీసేసి మరీ క్లీన్ జేత్తాండు. గట్ల అతికిన దాన్ని తీత్తరా? స్కిన్ అతికిపోయిన తర్వాత అని చెప్పి నేనైతే మస్తు తిడతానా. ఆ వీడియో పెట్టలేదు. ఇగ అది వీడియో పెడితే మీరు షాక్ అయిపోతారు. నేను ఆయనను జూసి మా ఆయన ఏడుని జూసి ఏడ్చుకుంటూనే ఉన్నా. తిడుతూనే ఉన్నా. ఓహ్! ఇట్లున్నది ఇయాల పొద్దున్న లేసి ఎవరి మొఖం జూసిండ్రో ఏమో అని జెప్పి ఇగ నేనైతే అన్నా. చూత్తారు గదా! ఇగ గిట్లయితే జున్ను పాలు పాలైతే తీసుకొనొచ్చిండు. ఒక్కొక్కసారి మనకు టైము ఇట్లనే ఉంటది. ఎంత మంచిగా చూసుకుందామన్నా, ఎంత మంచిగా చేద్దామన్నా ఏదో ఒకటి అయితేనే ఉంటది. చూత్తారు గదా! ఇక్కడైతే నేను ఆమ్లెట్ ఏత్తాను. అంటే బ్రెడ్ ఆమ్లెట్ ఏం చేత్తలేను గానీ ఒక ఆమ్లెట్ అయితే తీసుకుంటాను. అంటే మా ఆయన కోసము టిఫిన్‌లో పెట్టడం కోసము. ఇగ ఇయాలైతే మనసైతే మంచిగా అనిపియలేదు. మా ఆయనకి గట్ల దెబ్బ తగులుతోని. ఎప్పుడు దెబ్బ తగలలేదు. చిన్న చిన్న దెబ్బలనేవి వేరే గాని ఇగ పెద్దగానే తగిలింది. చూత్తారు గదా! ఇక్కడ ఒక చిన్న ఆమ్లెట్ అయితే ఎత్తానా. ఇయాలైతే నాకు ఆహ్, ఒకటైతే టాపిక్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏందంటే ఏదైనా మన దగ్గరున్నప్పుడు మనం పట్టించుకోము. అది వస్తువే గాని, మనుషులే గాని ఏదున్నా దాన్ని పట్టించుకోము. దాన్ని నెగ్లెక్ట్ చేత్తాం. అదే దూరమైన తర్వాతనో చేప లెక్క కొట్టుకుంటాం. అబ్బా! నాకిది మిస్ అయింది. ఉంటే మంచిగుండు. ఉన్నప్పుడు నేను చూసుకోలేదు. మిస్ అయిపోయినా. ఇప్పుడు ఇప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తదని చెప్పి మనం బాధపడతాం గదా! ఇక్కడ మీకు తెలుసు గదా! ఆమ్లెట్ ఏసుడైతే అయితే మీకు తెలుసు. ఇక నేనైతే చెప్తలేను. ఎందుకంటే కొంచెము ఈ ఈ టాపిక్ కొంచెం బాధగా అనిపిస్తది. ఎందుకంటే భూమి మీద మనం భూమి మీదకొచ్చినామంటే ఎవరి వల్ల వత్తాం? తల్లిదండ్రుల వల్ల వస్తాం. తల్లిదండ్రులే ఇప్పుడున్న జనరేషన్‌లో ఏమో గానీ తల్లిదండ్రులు ఉన్నోళ్ళు పట్టించుకుంటలేరు. లేనోళ్ళు కావాలనుకుంటారు. ఎగ్జాంపుల్ నేనే. నాకు లేరు. నాకు కావాలనిపిత్తరు. కానీ నేను మిస్ చేసుకున్నా గదా! నా చేతిలో నేనే మిస్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ గదా నాకు. వాళ్ళని కాదని నేను ఇంట్లోంచి వచ్చినా వాళ్ళిప్పుడు కావాలని నేను కోరుకుంటాన్నా. ఎక్కడి నుంచి కుదరది. కానీ ఉన్నోళ్ళేం జేత్తారు మరి? ఉన్నోళ్ళేం జేత్తారు? వాళ్ళ లైఫ్ ఏంది? అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! నేనైతే నెయ్యేసుకున్నా. నెయ్యేసుకొని నెయ్యి గాదు బటరేసుకొని ఆమ్లెట్ అయితే ఏత్తాను మా ఆయన కోసం అయితే. ఇయాల ఎగ్ టమాటా సూప్ జేత్తానా సాయంత్రం కోసం. ఇక్కడ మా ఆయన కోసం అయితే మధ్యాహ్నం కర్రీ జేషినా. దాంతో పాటు ఒక ఆమ్లెట్ ఇచ్చేసి టిఫిన్ బాక్స్ కట్టేసి ఇగ మా ఆయనకైతే పంపించేసిన తర్వాత ఇగ ఇంట్ల వర్క్ అవన్నీ చేసుకొని సాయంత్రం వంట ఏందనేది మీకైతే వీడియోలో షేర్ చేసుకుంటా. మీరైతే వీడియో చూసుకుంటూ ఉండండి. ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. అయితే మన దగ్గర వస్తువు ఉంటేనో అది పోయిన వస్తువు పగిలిపోయినా, ఇరిగిపోయినా, మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న వస్తువు మన దగ్గర చేజారిపోయినా మళ్ళా మనం కొనుక్కోవచ్చు, చేయొచ్చు. కానీ దూరమైన మనుషులను, దూరమైన బంధాలను మళ్ళా కావాలని ఎంత ఏడుసుకున్నా, ఎంత అరిసినా మళ్ళా అయితే రావు. కానీ ఉన్నోళ్ళేం జేత్తార్రు, ఉన్నోళ్ళు అమ్మ, నాన్నలకు రెస్పెక్ట్ ఇయ్యకపోవడం, అమ్మ, నాన్నలకు దూరం జేసుకుండు, పైసల కోసం అచ్చిన కోడళ్ళు కొడుకులను మార్చడం, పైసల కోసము అమ్మని దూరం జేసుకుండు, అమ్మ, నాన్నలను బాధ పెట్టడం, అమ్మ, నాన్నలు బయటికి గెంటేయడం, అనాథల్లాగా జేయడం. అసలు ఒక్కొక్కసారి ఇలాంటి సిట్యుయేషన్స్ నేను జూత్తా గదా! బయట మస్తు బాధ అనిపిస్తది. నాకు చెప్పడం గూడా బాధే అనిపిస్తాంది. ఎందుకంటే ఎగ్జాంపుల్‌గా మీరే జూత్తారు గదా! ఇప్పుడున్న న్యూస్ అయితే వస్తాంది. మోహన్ బాబు వాళ్ళ కొడుకులు ఆస్తుల కోసం ఇట్లా జేత్తార్రు. గదే జెప్దాం అనుకుంటానా. అసలు ఆ టాపిక్ నేనసలు తీయాల్సిందే గాదు. కానీ నాకైతే అంటే ఈ భూమి మీద చాలా మందున్నారు. నాకు తెలిసినోళ్ళ వాళ్ళు గూడా ఉన్నారు. ఆళ్ళు అంటే మనం తల్లిదండ్రులుగా గాకముందు మన పిల్లలు చిన్నగున్నప్పుడు ఇక్కడ జూత్తారు గదా! నేనైతే ఎగ్గు, టమాటా కర్రీ జేత్తానా. మీరు ఖచ్చితంగా ఎండింగ్ వరకు జూడండి. రెసిపీస్‌తో పాటు నా మాటలు గూడా ఇనుకుంటా. అయితే మనము మనం కష్టపడతాం. పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత మనము పిల్లలైతారు. పిల్లలైన తర్వాత వాళ్ళను పెంచుతాం, పోషిస్తాం. మస్తు కష్టపడతాం వాళ్ళ కోసము. ఒక్కొక్కసారి అన్నం తినము. ఒక్కొక్కసారి మనము పగలు కష్టపడతాము. నానా మాటలు పడతాము. అట్నే మన తల్లిదండ్రులు కూడా మనల్ని అట్లే చేత్తరు కదా! వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలకు పెడదామనుకుంటారు. పిల్లలు మంచి దారిలో చూపియాలే, తీసుకుపోవాలే. మేము చదువుకోలేదు. మా పిల్లలనన్నా మేము గొప్పగా చదివిపియాలే. మేము మేము ఇక్కడ మా తల్లిదండ్రులు చదివియకపోయినా మా పిల్లల్ని చదివిపియాలి. వాళ్ళొక మంచి దారిలో పోవాలి. వాళ్ళు మా లెక్క కూలి పని, కైకిలి పని చేయొద్దు, ఆటోలు నడపొద్దని ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి అనుకుంటాడు. కానీ మనము చిన్నగున్నప్పుడు పిల్లలు మారం చేసినా గూడా మనకేమనిపియది. పిల్లలు మారం చేసినా, కొట్టినా, ఏమన్నా, తిట్టినా మనకు ముద్దుగా అనిపిత్తది. కొంచెం పెద్దగయిన తర్వాత ఇగ కొంచెం మనసుకైతే తీసుకుంటాం. కొంచెం పిల్లలు పెళ్లి కాకపోయినా
ఒక మనసుకు తీసుకుంటాం వాళ్ళు ఒక మాట కోపంగా అన్నా గూడా. అప్పుడు గూడా మందలిస్తాం. మందలిచ్చినా గూడా కొంచెం మారినట్టే అయితది. ఎప్పుడైతే ఇగ కోడలత్తదో, ఎప్పుడైతే పెళ్లయితదో గప్పట్నుంచి తల్లిదండ్రులకు కొంచెం మనసుల భారమైతే పెరుగుతది. ఇక్కడ జూస్తారు గదా! మేము జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నేసుకున్నా. అయితే నేను ఏందంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు గూడా యేసుకుంటాను. మీరైతే రెసిపీ జూడండి. అయితే నేనేం జెప్తానంటే, ఎప్పుడు గాని మనకు కొడుకులైనా, కోడళ్ళైనా, బిడ్డలైనా పెళ్ళైన తర్వాత మారతారు అని అంటారు గదా! అది ఎంతవరకు నిజం అనేది గూడా జెప్తా. తల్లిదండ్రులు ఏం గావాలి, పిల్లల నుంచి ఏం ఆశిస్తారనేది గూడా జెప్తా మీకైతే. ఎందుకంటే, మనము తల్లిదండ్రులుగా అయిన తర్వాత, మన పిల్లలు పెద్దగయిన తర్వాత, మనం కష్టపడి వాళ్ళను మంచిగా చదివిపిచ్చి, ఒక మంచి పొజిషన్ నిలబడాలనుకుంటాం. ఎప్పుడైతే పెళ్ళిళ్ళైతాయో అచ్చే కోడళ్ళ వాళ్ళ మారిపోతారు. చాలామంది 90% మారిపోతారు. 90% మారిపోతే మరి సరే వాళ్ళు కోడళ్ళు రావడం వల్లే మారిపోతారనేది వాస్తవం. 90% వాస్తవమే. మరి ఇప్పుడు వాళ్ళేమంటారు తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులను చూసుకోవద్దు, ఆస్తి అంతస్తుల దగ్గర గొడవలు, ఆ! ఏమంటారు కోడళ్ళకు ఇంకో కొడుకు ఎక్కువిచ్చినా గొడవ, ఇంకో కొడుకు తక్కువిచ్చినా గొడవ, గిట్ల గొడవలైతే పెట్టిచ్చేది మొత్తం గూడా కోడళ్ళే. గూడోళ్ళే పెట్టిత్తరు. మరి అత్తమామలు అత్తారన్నా, అత్తమామలు చూడ్డానికి అత్తారన్నా గూడా, అత్తమామలు రావద్దు అని జేసేది గూడా కోడలే. మరి వాళ్ళ అమ్మనాన్నలొచ్చినప్పుడు ఈ ఈ ఈ ఈళ్ళకి తెలివిలు లేవా? మరి కొడుకులకు తెలివిలు లేవా? అంటే పిల్లవాళ్ళ అమ్మనాన్నలత్తను మంచిగా చూసుకోవాలంటది. పిల్లగాని వాళ్ళ అమ్మనాన్నలత్తను అద్దు మీ అమ్మనాన్నలు రావద్దంటది. మరి గప్పుడు వాళ్ళ తెలివేడ పోతాంది? మా అమ్మనాన్నలను దూరం జేత్తానవు, మీ అమ్మనలను రాచ్చినా గూడా ఆ కూరదే, ఈ కూరదే అంటానవు. ఏందే నీ తల్లిదండ్రులకు దూరం కావద్దు గాని, నా తల్లిదండ్రులకు దూరం కావన్నానే అని ఆలోచన రావాలి గదా కొడుకులకు. రాదు. అక్కడ కొడుకులకు రాకపోవడం ఆలోచన రాకపోవడం వాళ్ళ తప్పు. కోడళ్ళ తప్పు గాదు. ఇక్కడ జూత్తారు గదా! నేను పసుపు, కారం, ధనియాల పౌడర్ అన్నీ యేసుకొని మంచిగా అయితే కలుపుకుంటానా. అక్కడ కోడలు మారుతాంది. మారితే నువ్వెందుకు మారిపోతానవు? నీ తల్లిని నువ్వెందుకు దూరం జేసుకుంటానవు? అంటే ఆమె తల్లిదండ్రులను దూరం చేసుకుంటలేదు. ఆళ్ళ తల్లిదండ్రులు అత్తను మంచిగా చూసుకోమంటాంది. మరి నీ తల్లిదండ్రులు అత్తారంటేనో అద్దు, రావద్దు, మొన్ననే అచ్చిపోయిర్రు, నేను జూసుకోను, నేను అండా అన్నప్పుడు నువ్వు మారిపోతానవు. నువ్వు మారిపోతానవు ఆ మాట కోడల మీద ఎత్తార్రు అందరూ. అంతే గదా! నువ్వు మారడానికి కారణం ఆమె అయినప్పుడు కరెక్టే. ఆమె జెప్పింది నువ్వు వింటా. తప్పు నీది. ఒక మాట చెంప మీద ఒకడు కొడితే సీద గాదా కోడలు? భర్త "నువ్వేందే నా అమ్మ నాన్నలు రానిత్తలేవు" అని జెప్పి భర్త భార్యని కొడితే ఆమె సెట్ గాదా? కానీ కొట్టకుండా అమ్మనాన్నలు నా పెళ్ళాం చెప్పింది నిజమే అనుకోని నీ కన్న తల్లిదండ్రులు నువ్వు దూరం చేసుకుంటాను. చాలామంది అట్లనే దూరం చేసుకొని ఇప్పుడున్న ఎంతమంది అనాథ శరణాలయం లేరు. తల్లిదండ్రులు, కొడుకులుండంగా, కోడళ్ళుండంగా, బా బిడ్డలుండంగా గూడా అనాథ శరణాలయంలో ఎవ్వరు లేనట్టుకుండా అట్లా ఒంటరి బతుకుతార్రు. ఇక్కడ మీకైతే ఒక స్టోరీ చెప్తా. ఎలాంటోళ్ళు మరి తల్లిదండ్రులు చూసుకుంటారో తెలుసా? మనం ఎంత కష్టపడి మంచిగా మస్తు పెద్ద పెద్ద స్కూళ్ళల్ల, పెద్ద పెద్ద కాలేజీలల్ల ఒక్క కష్టం రాకుండా, ఒక్క కాలు కింద పెట్టకుండా మనం బంగారం లెక్క చూసుకుంటాం కదా! కోడళ్ళను, బిడ్డలను మస్తు చూసుకుంటాం కదా! గలాంటోళ్ళు తల్లిదండ్రులను చూసుకొనే చూసుకోరు. ఎవరైతే పిల్లలు చూసుకోరో తల్లిదండ్రులు, ఆళ్ళ పిల్లలే తల్లిదండ్రులను బంగారం లెక్క చూసుకుంటారు. అదేందో మీకు చెప్తా స్టోరీ ఏందన్నది. ఒక స్టోరీ ఉన్నది. చెప్తా మీకైతే. ఇక్కడ చూత్తారుగా మంచిగా కడిగేసుకున్న టమాటాలు, ఉప్పైతే ఏసుకున్నా. అయితే మా ఇంటి వెనక రెంట్‌కుండేటోళ్ళు ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ రెంట్‌కైతే అచ్చిర్రు. అచ్చినప్పుడు రోజులైతాంది జరిగి 2 సంవత్సరాలు వరకు అయితాంది. అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటర్ చదువుతాంది. ఆళ్ళ అమ్మ ఇద్దరు కలిసి అచ్చిర్రు. రెంట్ కోసం అచ్చిర్రు. ఎంత అంటే గింత రెంటు అని చెప్పినాం. ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళకి ఒక కొడుకన్న విషయం మాకు తెలవది. భర్త ఉన్నాడు. ఇక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ అంటే మనకెందుకులే మనకు రెంట్ ఇత్తే అయిపోతది కదా! అన్నట్టుగా మేమైతే ఉంచుకున్నాం. చూత్తారు కదా! ఇక్కడైతే టమాటా మంచిగా మగ్గుతాంది. మంచిగా గ్రేవీ మంచిగా అయిన తర్వాత గప్పుడు నీళ్ళు పోసుకోవాలి. లేకపోతే టమాటాలుంటాయి. అయితే ఇంటికచ్చిర్రు. ఇంటికచ్చిన తర్వాత సరే అని రెంట్‌కిచ్చేసినాం. మంచిగా అమ్మాయి గూడా ఇంటర్ చదువుతాంది గదా! అన్నట్టుగా మేమైతే ఉంచుకున్నాం. ఉంచుకున్న తర్వాత ఒక 2 రోజులకు ఇగ మెల్లగా వాళ్ళ హస్బెండు తాగి రావడము, గొడవలు రావడము, గొడవలు మాకు ఇనబడడం, గిన్నెల సౌండ్ ఇనబడుడు, బోవుల సౌండ్లు ఇనబడుడు, గొడవలు ఇనబడుడు. మాకైతే గవి నచ్చదు గదా! అయితే మేమైతే 2, 3 సార్లు చూసినా, మూడోసారి పోయి అడిగిన, "ఏంది ఆంటీ ఇంట్లో ఏంది గిట్లా అవాజొత్తాంది, సౌండ్ ఒత్తాంది ఏంది?" అని జెప్తే, "ఇగో చూసినవారా మా అంకులొచ్చి ఇట్లా తాగుతాడు, తిడతాడు, కొడతాడు నన్ను, ఎటు పోనియ్యడు.
పైసలు కావాలని కొడతాండా అని చెప్పి నాకు చెప్పింది. చూస్తారు కదా! బాయిల్డ్ ఎగ్ అయితే ఏసుకుంటానా. సరే మరి ఇవన్నీ విషయం ఎందుకు చెప్పలేదా ఆంటీ? మాకు తెలవది. తాగేటోళ్ళనైతే మేము ఉంచుకోము. గిట్ల గొడవలు గిడవలు చేస్తే మాకు నచ్చది. మేము ఉంచుకోమని చెప్పి మేమైతే అన్నా. అవునురా! చెప్తే మీరు ఉంచుకోరా అని చెప్పి నేను చెప్పలేదురా అని చెప్పి చెప్పింది. సరే మంచిది ఆంటీ మాకైతే రెంట్ ఇయ్యాలే గిట్ల గొడవలుంటే మంచిగుండది. అంకుల్‌కి చెప్పమని చెప్పి నేను చెప్పిన. కానీ నేను చెప్పిన తర్వాత గూడా అదే గొడవలు, అదే లొల్లిలు, అదే అంటే ఇటు పక్కోళ్ళు, ఇంటి ఎదురోళ్ళు అందరూ గూడా కాలనీలో ఉన్నప్పుడు సివియర్‌గా అయితే తీసుకుంటారు గదా! ప్రాబ్లమ్‌ను. ఇగ మాకైతే బాగా బాధ అనిపించింది. తాగచ్చుడు, భార్యను ఉట్టుట్టుగానే కొట్టుడు, పాపం అమ్మాయి, అబ్బాయే జాబ్ చేయడానికి పోయేటోడు. అమ్మాయి మంచిగా చదువుతాంది. మంచిగా చదువుకొని మంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మంచి మార్క్స్ తెచ్చుకున్నది. కానీ గలాంటి ఆ అమ్మాయిని కొట్టేటోడు గాదు. భార్యనే కొట్టేటోడు. ఉట్టుట్టిగానే అసలు మ్యాటర్ లేకుండానే కొట్టేటోడు. అమ్మాయి వచ్చి చెప్పుకునేది. గలాంటి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు ఆహ్, వయసయిన తర్వాత అంటే తల్లిదండ్రులు వయసైన తర్వాత మంచిగా చూసుకుంటారు. మంచిగా అంటే మంచిగా చూసుకుంటారు. అమ్మ, నాన్నలు. ఎందుకంటే వాళ్ళు కష్టాలు చూత్తారు గదా! అమ్మ ఏంది? నాన్న ఏంది? ఎందుకు కొడతాండు అమ్మను? నాన్న ఎందుకు ఇట్లా తయారయ్యిండు అనేది వాళ్ళు పుట్టినప్పటి నుంచి కష్టాలలో చూత్తరు. కష్టాలనే పెరుగుతారు. కష్టాలను అనుభవిస్తారు కాబట్టి వాళ్ళకు పెద్ద పెరిగిన తర్వాత అమ్మ, నాన్నని అట్లా చూసుకోవద్దు. మేము కష్టపడి సంపాదించాలి. మేము కష్టపడి సంపాదించిన పైసలతోని మా అమ్మను, మా నాన్నను మంచిగా చూసుకోవాలని ఒక దిమాకులుంటది. కానీ మనం చిన్నప్పటి నుంచే అయ్యో! నా కొడుకు పని జేత్తే కందిపోతాడు. నా బిడ్డ మట్టండకుండా పెంచాలే. నా బిడ్డ వేరే ఇంటికి కోడలుగా పోతది. అక్కడ పని చేత్తది. ఇక్కడ పని నేర్పియద్దు. కోడలు ఎట్లా అంటే అంటే అత్తగారింటికి పోయిన తర్వాత పని చేసుడే గదా! ఇక్కడ పని చేపియద్దు, నేర్పియద్దు అని చెప్పి గారాబంగా పెంచుకుంటారు. గట్లాంటి కొడుకులు, కోడళ్ళు బిడ్డలు మాత్రం మనము ముసలోళ్ళం అయిన తర్వాత చూసుకోవడం 90% చూసుకోవడం అయితే కుదరది. ఎందుకంటే వాళ్ళు కష్టం అనేదే తెలుత్తలేదు. వాళ్ళకు కష్టం విలువ తెలుత్తలేదు. అసలు ప్రేమ అనేది విషయమే తెలుత్తలేదు. ఏం తెలుత్తలేదు. వాళ్ళకసలు ఏం జేయకుండా తెలియకుండా జేసేదే మనము. మనకు ఆ ఛాన్సే ఇత్తలేం. ఏదన్నా కావాలన్నప్పుడు చిన్నగున్నప్పుడు ఇట్లా అడుగుడుతోని అట్లా కొనిత్తాం గదా! దాని విలువ తెలవది. ఎప్పుడైతే ఏదన్నా చెప్పాలి. ఇక్కడ చూత్తారు గదా! నేను నీళ్ళు పోసుకున్నా, ఉప్పేసుకున్నా. ఎప్పుడైతే పిల్లలు కావాలని గారాబం చేత్తే మనం అడిగిన వెంటనే ఇయ్యద్దు. గారాబం చేయొద్దు. గారాబం చేత్తే అది ఇప్పుడు మంచిగనే ఉంటది. నువ్వు వయసైన తర్వాత ఆ పిల్లలు అంటే దాని విలువ తెలవదు కాబట్టి మిమ్మల్ని మీరు మంచిగా చూసుకోరు. కట్నం ఇగ మనం కష్టపడి సంపాదించిన పైసల మీద ప్రేమ ఉంటదే గానీ, మనం పుట్టినప్పటి నుంచి మనకి ఏదంటే అది కొనిచ్చిర్రు మా తల్లిదండ్రులు. బంగారం లెక్క చూసుకున్నారు మా తల్లిదండ్రులు. ప్రేమ మాత్రము అస్సలు గుర్తుండది. కాబట్టి మనము ఒక 60 సంవత్సరాలకొచ్చిన తర్వాత అప్పుడు మనల్ని చూసుకోవడానికి ఆహ్, మనం మనం చూసుకునేంత ఆలోచన కూడా రాదు. ఎందుకు బరువున్నారు మా తల్లిదండ్రులు. తల్లిదండ్రులు బరువున్నారు. వాళ్ళ ఆస్తి గావాలి, అంతస్తు గావాలి అని చెప్పి గప్పుడు మన మీద రివర్స్ గొడవలైతరు. ఎందుకంటే చిన్నప్పుడే మనము పిల్లలకు కష్టం, సుఖం అన్నీ నేర్పాలి. లేకపోతే మన పిల్లలు మనం ఏజ్ అయిన తర్వాత మన పిల్లల మీద ఆధారపడి మనం బతికే టైం ఉంటది గదా! ఆ టైంలో మనం భారం అనుకోని మనను అనాథాశ్రయాలేస్తారు. కాబట్టి చిన్నగున్నప్పుడే పిల్లలకు అందుకే అంటారు గదా! "మొక్కై వంగంది మానే వంగున" అని జెప్పి. అయితే చిన్నగున్నప్పుడే పిల్లలకు ఏదన్నా అడిగితే మనం గారాబంగా కొనిచ్చుడు మాత్రం జేయొద్దు. ఎంతవరకు గొనియాలో గంతవరకు గొనియాలే. నాకు తెలిసి తాగుబోతుల పిల్లలు, తిరుగుబోతుల పిల్లలే మంచిగా సెట్ అయిపోతారు. ఆళ్ళే తల్లిదండ్రులు బంగారం లెక్క చూసుకుంటారు. ఎవరైతే గారాబం చేసి అడిగిందల్లా గొనిత్తరు జూడు. గలాంటి పిల్లలు మాత్రం తల్లిదండ్రులు మాత్రం అస్సలు చూసుకోరు. వాళ్ళ మీద ప్రేమ ఉండదనేది నా ఉద్దేశం. మీరే చూత్తారు గదా! న్యూస్‌లో ఏం జరుగుతాందో. గంత కష్టపడి ఆయన పెద్ద హీరో అయిండు. క్యారెక్టర్స్ మంచి మంచి క్యారెక్టర్ చేసిండు. విలన్ క్యారెక్టర్స్ అన్ని రకాల క్యారెక్టర్ చేసిండు. కానీ ఏమైంది లాస్ట్‌కు? ఒక ఆస్తి కోసం ఎట్లా గొడవలైతాన్నాయి. ఇంతే బయట గూడా అంతే ఉన్నది. వాళ్ళదనేది గాదు. బయట గూడా ప్రపంచం అంతా ఒకటే. అందరు మనుషులు ఒకటే. అందరి మనసులు ఒకటే. ఆళ్ళు బయట జీవితంలో గూడా గట్నే ఉన్నాయి. చాలా మంది అట్నే ఉన్నారు. బంగారం లెక్క చూసుకున్న తల్లిదండ్రులున్నారు. లాస్ట్ వాళ్ళు ముసలోళ్ళ టైంల ఆ కొడుకులే, ఆ బిడ్డలే బంగారం లెక్క చూసుకుండు గాదు బయటికి పంపించేత్తార్రు. అనాథలుగా బతుకుతార్రు. ఎంతోమందున్నారు. నేను ఎంతో మందిని జూసిన. పైసలున్నోళ్ళే. ఎందుకంటే మా ఆయన, నేను అప్పుడప్పుడు కలవడానికి పోతాం వాళ్ళను. పైసలున్నోళ్ళు అమెరికాలో ఉంటారు. రావడానికి గూడా వీలు ఉండదు వాళ్ళకు. తల్లిదండ్రులు సచ్చినా పర్వాలేదు మేమైతే రామని జెప్పి మొఖం మీదనే జెప్పేత్తారట. గలాంటి తల్లిదండ్రులకు గలాంటి కొడుకులు వాళ్ళు బంగారాలెక్క చదివిపిచ్చి అంత పెద్ద అమెరికాలలో పంపించి, ఆ కొడుకులను, బిడ్డలను మంచిగా చూసుకుంటే ముసలితనంలో తల్లిదండ్రులు బరువైపోయిర్రు. ఇగ మేము రాము మీరు చచ్చిపోయిన తర్వాతనే వత్తామని చెప్పేటోళ్ళు గూడా ఉన్నారు.
నిజం చెప్పాలంటే అసలు తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు గెలుతామంటే నాకు తెలిసి ఎప్పుడైతే మనము ముసలితనానికి వస్తాం గదా! గప్పుడు మన పిల్లలు మనను మంచిగా బంగారం లెక్క చూసుకుంటారు గదా! అంటే మనం చిన్నప్పుడు మన పిల్లల్ని ఎట్లా చూసుకున్నామో, వాళ్ళు గూడా మనము చిన్నోళ్ళమైతాం గదా! అంటే ముసలోళ్ళం అంటే చిన్నతనం మళ్ళా రివర్స్ వత్తది. గప్పుడు మన పిల్లలు మనల్ని మంచిగా చూసుకుంటే గప్పుడు మన తల్లిదండ్రులే గెలిచినట్టు. కానీ టైంలో మనను కోడళ్ళ మాటలిని, కొడుకులు మారిపోయి ఎవ్వరు దగ్గర తీసుకోలేక అందరుండి గూడా అనాథల్లాగా బతుకుతాం జూడు. గప్పుడు మనం తల్లిదండ్రులుగా ఫెయిల్ అయినట్టు. దీనికి రీజన్ గూడా మనమే అయినట్టు అని నేనంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం మంచి, చెడు అన్ని కష్టం, సుఖం అన్ని పిల్లలకు నేర్పాలే. గారాబం చేసుడు, అడుగున వెంటనే ఇచ్చుడు, కష్టం అనేది తెలవకుండా పెంచితే పిల్లలు వాళ్ళు పెద్దగయిన తర్వాత మనకు కష్టాలే పెడతారని నా ఉద్దేశ్యం. చూత్తారు గదా! ఇగ గిట్లయితున్నది ఇయాటి వీడియో. నచ్చితే లైక్ జేయండి. కొత్తోళ్ళుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఉంటా. సెలవు.